విదేశాల్లో భారతీయ విద్యార్థులు చదువు కోసం ఇక్కడి నుంచి తరలిపోయే సొమ్ము అవుట్వార్డ్ రెమిటెన్సెస్ ఏటేటా తగ్గుతోందట. ఇది రిజర్వ్ బ్యాంక్ తాజాగా చెప్తోంది. 2022-23లో ఇలా తరిగిన రెమిటెన్సులు 44,000 కోట్లు, $5.16 బిలియన్. కాగా 24-25లో 25,000 కోట్లు, $2.91 బిలియన్ మాత్రమే. విదేశాల్లో చదువు పట్ల భారతీయ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల దృక్పథంలో మార్పు రావడమే దీనికి కారణమని నిపుణులు చెప్తున్నారు. అత్యంత ఎక్కువ ఖర్చు అయ్యే యుఎస్ఏ, కెనడా, యూకే వంటి దేశాల నుంచి తక్కువ వ్యయంతోనే నాణ్యమైన విద్య అందించే జర్మనీ, రష్యా వంటి దేశాల వైపు ఫోకస్ పెరుగుతోంది. అదే సమయంలో మన విద్యార్థులు ఆయా దేశాల్లో తాత్కాలిక ఉద్యోగాలు, ఇతర వ్యాపకాల ద్వారా ఖర్చులు తీసుకుంటుంటాం. అక్కడ వర్సిటీలు విద్యాసంస్థల నుంచి స్కాలర్షిప్లు పొందడం, విద్యాసంస్థల తోడ్పాటుతో ఆ దేశాల్లో రుణాలు పొందుతుండడం, భారత్లో నాణ్యమైన విద్యా అవకాశాలు పెరుగుతుండటంతో విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య తగ్గడం వంటివి కూడా మన దేశం నుంచి అవుట్వార్డ్ రెమిటెన్సులు తగ్గడానికి కారణం. మరోవైపు పర్యాటకం, విదేశాల్లోని షేర్ మార్కెట్లో పెట్టుబడులు, ఆస్తుల కొనుగోలు కోసం తరలి వెళ్తున్న రెమిటెన్సులు పెరుగుతున్నాయని గణాంకాలు చెప్తున్నాయి. పర్యాటకం, ప్రయాణాల కోసం 2024-25లో విదేశాలకు తరలిన సొమ్ము 1.45 లక్షల కోట్లు.